ఈ ప్లేట్లో కనపడే కూర అన్నము మీకు తెలుస్తూ ఉంది కదా. ఇది చూడండి, నించుడు బీరకాయ కూర అండి. ఎలా చేసుకోవడమో మనం చూద్దాము. బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది కదండి, షుగర్ వాళ్ళకు కూడా చాలా మంచిది. దీన్ని ఎలా చేయాలి, ఏమేం కావాలి అని చూద్దామండి. వెల్కమ్ టు వనజా నాగండి. ఈరోజు మనము చెప్పాను కదా ఇందాక, నేను బీరకాయ నించుడు కూర చేసుకుందాము. దానికని ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు వేయిస్తున్నాను. 10-12 తీసుకున్నానండి. మీకు ఎంత కారం కావాలనో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చూడండి, ఇది ఇప్పుడు ఉబ్బుతూ ఉండేది మీకు కనపడుతుంది. కొంచెము సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి ఎప్పుడు మనము మిరపకాయలను. ఈ మిరపకాయలు వేగిపోయిందండి, కలర్ కూడా మారింది, ఉబ్బింది, మీకు తెలుస్తూ ఉంటుంది. దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకుందామండి. అంటే అన్నీ వేసినాక అది కొద్దిగా ఆరినాక మిక్సీ జార్ వేసుకుందాం మనము. బాణట్లకి చూడండి, వేరుశెనగపప్పు వేసినాను నేను. ఇప్పుడు దాన్ని కూడా వేయిస్తున్నాను. ఈ పప్పు వేగగానే చూడండి, ఇలా జీలకర్ర, ధనియాలు కూడా వేసుకుందాము. కాస్త మెంతులు, ఇవన్నీ వేసి నేను దీంతో పాటే వేయిస్తాను. ఇది బాగా వేగినాక మనము నువ్వులు కూడా ఇందులోకి వేసుకుని వేయించుకుందామండి. చూడండి, ఇప్పుడు ఇది వేగుతూ ఉంది. ఇది బాగా వేగే ముందు లాస్ట్లో వేద్దామండి. ఎక్కువ ఇది కాకూడదు, తొందరగా మాడిపోతుంది కదండి నువ్వులు, అందుకని మనము అలా వేసి వేయించుకుందాము. చూడండి, నువ్వులు కూడా వేసేసాను. నేను నైలాన్ నువ్వులు తీసుకున్నాను, మీరు ఏవైనా తీసుకోవచ్చండి. తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, అది మీ అనుకూలము. సో ఇదంతా కూడాను వేసి మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుని పొడి చేసుకుందామండి. ఇది వేగుతూ ఉంది ఆల్రెడీ, ఇవన్నీ వేగినాయండి. ఇప్పుడు దీన్ని కూడా మనము మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. వేస్తున్నాను చూడండి నేను జార్లోకి. ఇది చేసి చూసి మీరు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. కొద్దిగా పసుపు వేసుకుందామండి, తగినంత ఉప్పు వేస్తున్నాను. పచ్చి కొబ్బరి వేస్తున్నా అండి. మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి మిక్సీ చేసేద్దాము. ఇప్పుడు ఇది పొడి చేసుకున్నానండి. ఈ పొడిని మీరు ఏ కూరల్లోకైనా వేసుకోవచ్చు. చూడండి, ఇలా బీరకాయ తీసుకున్నాను, నేతగా ఉండేది తీసుకున్నానండి నేను. గింజలు ఉండేదైతే మనకు బాగుండదు, కరకరలాడుతుంటుంది, అందుకని నేత తీసుకోవాలి. ఈ పై చెక్కు మెల్లగా తీసేసుకుందామండి. అలాగని పూర్తి తీసుకునేది వద్దు, ఆ పైన గీతల్లాగా వచ్చి ఉంటుంది కదండి, అది ఇంత తీసుకుంటే చాలు. చూడండి, తీసుకుని ఇలా ముక్కలు చేసుకోవాలి. ఇక్కడ కనపడతా ఉంది కదా మీకు ముక్కలు, అలాగా మళ్ళీ కొద్దిగా నేను సీల్చుకున్నానండి ఇలాగా. ఇప్పుడు దీన్ని కొంచెం ఓ సైడ్ ఇది ఉంటుంది కదండి, ప్రెస్ చేయాలి లోపల. దీని లోపల గుజ్జు ఉంటేనే బాగుంటుందండి, కానీ ఎక్కువ బలిసిండే తీసుకోవద్దండి, ఇలా నేతగా ఉండాలి. లోపలికి ఇలా ప్రెస్ చేసినప్పుడు మనము ఆ లోపల దాన్ని నించుదామండి, మసాలా అంతా. అప్పుడు మనకు నించుడంకాయలాగా ఇది నించుడు బీరకాయ అవుతుంది. అది మనము నూనెలో గోళిచ్చినామంటే చాలా బాగుంటుంది. నాకు కత్తిపీట అలవాటు కాబట్టి కత్తిపీటలో చేస్తా, మీరు చాకులో కూడా తరుక్కోవచ్చు. చూడండి, ఇలా పొడిని ఇందు లోపల పెట్టాలి మనము. ఇప్పుడు ముక్కలు చేసుకున్నాం కదా, దీని లోపలికి ప్రెస్ చేసి లోపల నించినామంటే ఇది మనకు చాలా బాగుంటుందండి కూర చేసుకోవడానికి. చూడండి, ఇలా పెడుతున్నాను నేను. ఇలా ఈ మిక్సీ చేసుకున్న పొడిని అన్నిట్లోకి కూడా ఇలా ముక్కల్లోకి పెట్టేసుకుందామండి. ఈ నించుడు బీరకాయను మీరు ఎప్పుడు తినిండారండి, అంత రుచికరంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా అన్ని ముక్కలకు కూడా నేను దీన్ని పెట్టేస్తున్నాను. ఇదంతా అయిపోయినాక మనము నూనెలో బాగా వాడ్చుకుందామండి, అది మీకు చూపిస్తాను నేను. ఈ వీడియోని చూసి మీరు లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఖండితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఏమన్నా వంటలు కావాలంటే, అది కావాలని అడిగితే నేను అవి చేసి పెడతానండి. చూడండి, ఇలా అన్నిటికీ కూడాను నేను నించుకున్నాను. ఎంత బాగా తెలుస్తూ ఉంది కదండి మనకు చూడ్డానికే. ఇంకా పొడి మిగిలింది, అది అలాగే ఉంచుతాను. స్టవ్ పైన నేను బాణలు ఉంచినాను, అందులోకి నూనె వేస్తాను. కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే ఇవన్నీ కూడా వాడ్చుకోవాలి కదా మనము. అందుకని కొద్దిగా నూనె 4 స్పూన్లంతా నూనె వేసినాను. ఆవాలు వేసేసాను. ఇప్పుడు మనము నూనె కాగి ఆవాలు చిట్పట్లాడగానే కరివేపాకు వేసేసాను.
దీన్ని అంతా కూడా ఒక్కొక్కటిగా దాంట్లోకి జోడించినట్లుగా పెట్టుకునేద్దామండి మనము. చూడండి ఒక్కొక్కటిగా అలా పెట్టేస్తున్నాను నేను పక్క పక్కన. అంటే ఓ భాగము నూనెలో ఉండాలండి, తర్వాత కొంచెం అది మెత్తబడినాక మనము తిప్పేసుకోవచ్చండి. సో అలా చేస్తున్నాను నేను, మీకు చూపిస్తాను. వీటినన్నీ కూడా నేను ఇలా ఉంచేసాను. చూడండి ఎంత బాగా కనపడుతుంది కదండి. పూర్తి చెక్కు తీయకూడదండి, అలాగని చెక్కున్నాను బాగుండదు. ఇలా తీస్తే చాలు. ఇది మనము ఇప్పుడు దీనిపైన ఒక మూత ఉంచేసానండి నేను. మనం స్టవ్ ఫ్లేము అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఉడికించుకోవాలండి. చూడండి ఇప్పుడు అంటే నీళ్లు వేయకూడదు, ఆ బీరకాయలో నీళ్ళతోనే అది మెత్తబడిపోతుంది, బాగా వాడుతుంది. ఇలా తిప్పేసుకోవాలండి. ఒక సైడ్ అయి ఉంటుంది కాబట్టి ఇంకో సైడ్కు మనము తిప్పేసుకుని మరీ మూత పెట్టుకుని మనము ఉడికించుకోవాలి. ఇలా మనము తిప్పేసుకుంటూ దీన్ని అప్పుడప్పుడు మూత ఉంచుకుంటూ దీన్ని బాగా మనము చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ మెత్తబడినాక మనము ఈ పౌడర్ ఇంకా మిగిలింది కదండి మిక్సీ జార్లో, దాన్ని వేసుకుని ఇలా మెల్లగా కలుపుకోవాలండి. కలుపుకుంటే అప్పుడు బాగా ముక్కలకంతా కూడాను పై భాగంలో అంతా కూడా మనము ఇప్పుడు లోపల ఉంచినాము, పైన తట్టు కూడా మనకు ఇది బాగా అబ్జర్వ్ చేస్తుందండి. ఉప్పు కారం అంతా కూడా చాలా కమ్మగా ఉంటుందండి. అసలు ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడి తింటారండి బీరకాయని. సో మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టడము మర్చిపోకండి. ఓ 2 నిమిషాలు మరి ఇలా మూత ఉంచి చూడండి ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రేవీ లాగా మనకు దాంట్లో కలిసిపోయిందండి. నించుడు బీరకాయని ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి వేసేసానండి. పక్కలో కొద్దిగా అన్నం పెట్టుకున్నానండి ప్లేట్లోకి. దాన్ని కూడా ఈ ఒక కూరను వేసి కలుపుకుని మనము తింటే చాలా రుచికరంగా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుందండి, చాలా బాగుంటుంది. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ చేయకండి. సబ్స్క్రైబ్ అయినాక బెల్ ఐకాన్ నొక్కితే మీకు నేను చేసేటివన్నీ కూడాను వీడియోలు మీకు వస్తుందండి. మీకు నచ్చిన వీడియో ఏది నన్ను అడిగారంటే నేను ఆ వంటలు కూడా చేసి పెడతానండి. చాలా ఖుషిగా ఉందండి నాకు ఇది చూసినాక. మీరందరూ కూడా చూసి ఆదరిస్తారని నేను చాలా ఎదురు చూస్తున్నానండి. ఈ నించుడు బీరకాయ మనకు 3-4 రోజులైనా బయట పెట్టుకున్నా చెడదండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది, మీకు అందరికీ తెలుసు కదండి. చూడండి నేను ఓ స్పూను తిని చూస్తున్నాను, చాలా బాగుంటుందండి, చాలా రుచికరంగా ఉంటుంది. ఇంట్లోని వాళ్ళందరూ ఖండితంగా ఒక్కసారి మీరు చేశారంటే మరీ దీన్ని చేయమని అడుగుతారండి. సో మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. అగైన్ చెప్తున్నా అండి, లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.